వన్ ఫైన్ డే ఒక ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వెండి వల్ల నీకు ఆనందం ఉండదు. బంగారం వల్ల కూడా నీకు ఆనందం రాని లేని రోజులు నీ జీవితంలో రాబోతున్నాయంటే నమ్మగలవా? నమ్మి తీరాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ బంగారం అంటే ఇష్టం. ఇప్పుడు నెక్లెస్, చైనో, లేకపోతే ఇంకా ఉంటాయి కదా రకరకాల మోడల్ ఉంటాయి. బంగారాన్ని ఎన్ని రకాలైనా తెప్పొచ్చు. సో ఆ మోడల్ అన్ని చేసి చేస్తే ఆనందంగా వేసి తిరుగుతారు మీరు. కానీ ఒకనొక దినం వస్తుంది మీ జీవితంలో. అప్పటికి శరీరం అంతా శుష్కించిపోయి తర్వాత మంచం బట్టేసి చావనా బతకనా, ఊపిరి తీసుకోవాలా వదిలేయాలా తెలియని అయోమయ పరిస్థితిలో ఒకనొక దినాన్ని ఉంటాం మనం. అప్పుడు ఒక పెద్ద బుక్లెట్ తెచ్చి ఈ నెక్లెస్ కావాలా, ఈ హారం కావాలా, ఈ చైన్ కావాలా, ఈ మెడ వంకీ కావాలా, ఈ అరవంకీ కావాలా అంటే నువ్వేమంటావు తెలుసా? ఈ వంకీలు ఏం వద్దు, సుఖమైన సాగు కావాలంటావు. నిజం. ఈ బాధ లేకుండా, ఈ కష్టం లేకుండా ఇవన్నీ వదిలేసి సుఖంగా నా ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ రోజు రావాలంటావు. కాబట్టి అందుకే దేవుని వాక్యం నీకు ఇప్పుడు కనబడదు, దాని విలువ తెలియదు ఇప్పుడు నీకు. కానీ వన్ ఫైన్ డే నీకు ఆ వాక్యం గొప్పతనం అర్థం అవుతుంది.